స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం సెట్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 1C ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. 1Cలో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ అండి. సబ్సెట్ గురించి తెలుసుకోవాలి. ఇంతకీ సబ్సెట్ అంటే ఏంటి? If A and B are two non-empty sets and every element of A is an element of B, then A is subset of B. అంటే AB అనే టూ నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే అప్పుడు ఏ అండ్ బికి సబ్సెట్ అని పిలుస్తామండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఈ సింబల్తో మనం డినోట్ చేస్తాం సబ్సెట్ అంటే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు 1 2 3 4 అని చెప్పి తీసుకున్నాను. అండ్ B ఈక్వల్స్ టు 1 2 3 4 5 6. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏలో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి, బిలో 1 2 3 4 అలాగే 5 6 కూడా ఉంది. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఇది సబ్సెట్కి ఎగ్జాంపుల్. ఒకవేళ మనకి ఇప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అయితే, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు రివర్స్లో మనం ఏమని పిలుస్తామండి? బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పి పిలుస్తాము. ఒక్కోసారి మనకి సబ్సెట్స్లో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అడుగుతారండి. ఒక సెట్ ఇచ్చి ఈ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అని అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 అని ఒక 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అడిగారు అనుకోండి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా 2 to the power n of a. 2 to the power n of a. n of a అంటే కార్డినల్ నెంబర్. అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2 power 4 నథింగ్ బట్ 16. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్. లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ అంటే మనకి ఒక సెట్ ఇచ్చి లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారండి. 1 2 3 అని ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏ అని ఒక సెట్ తీసుకున్నాను. దీనికి లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ అని ప్రతి సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ రాసినప్పుడు పై అంటే ఎంప్టీ సెట్ రాస్తారు. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ తీసుకోండి. 1 అలాగే 2 అలాగే 3. నెక్స్ట్ 2 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 1తో స్టార్ట్ చేయండి. 1 2 1 3 1 2 1 3 2 2 ఎలిమెంట్స్. ఇంకేముంది? 2 3 కూడా తీసుకోవచ్చు. 2 3 ఇంకేమైనా పాసిబుల్స్ అవుతున్నాయంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమైనా 2 2 ఎలిమెంట్స్ పాసిబుల్ అవుతున్నాయంటే ఇంకేం అవ్వట్లేదు. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకోండి. 3 ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన సెట్ మాత్రమే. అంటే 1 2 3. ఇవి లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్. కరెక్ట్గా కౌంట్ చేస్తే 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. 2 power n of a అంటే 2 power n of a అంటే 3 అంటే 2 power 3. 2 power 3 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సబ్సెట్స్ కూడా ఏముండాలి? 8 సబ్సెట్స్ ఉండాలి. ఇలాగా ఇచ్చిన క్వశ్చన్కి లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాపర్ సెట్ అండి. ఇందుకే ప్రాపర్ సెట్ అంటే ఏంటంటే if A, B are two non-empty sets and every element of A is an element of B but not equal, then A is proper set of B అని పిలుస్తాము. అంటే AB అనే టూ నాన్-ఎంప్టీ సెట్స్ అయితే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి, కానీ ఏబీలు అనేవి నాట్ ఈక్వల్ అవ్వకూడదు. అలా అయితే ఏని బికి ప్రాపర్ సెట్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ఏబిసి అని చెప్పి తీసుకున్నానండి. బి ఈక్వల్స్ టు ఏబిసిడి అని చెప్పి తీసుకున్నాను. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది, కానీ ఏ అనేది బికి ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వట్లేదు. కాబట్టి ఏ ఈజ్ ప్రాపర్ సెట్ ఆఫ్ బి ఇలా డినోట్ చేస్తాం.
ఏ ఇస్ ప్రాపర్ సెట్ ఆఫ్ బి. ఇది సబ్సెట్ లాగే ఉంది. సో రెండు ఒకటేనండి, కాకపోతే సబ్సెట్ లో ఈక్వల్ అయినా పర్వాలేదు, కానీ ప్రాపర్ సెట్ లో ఈక్వల్ అవ్వకూడదు, అంతే డిఫరెన్స్. కాబట్టి ఎవ్రీ సబ్సెట్ ఈజ్ నీ నాట్ బి ఏ ప్రాపర్ సెట్, బట్ ఎవ్రీ ప్రాపర్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ అని చెప్పి పిలుస్తామండి. ప్రతి ప్రాపర్ సెట్ కూడా మనకి సబ్సెట్ అవుతుంది, కానీ ప్రతి సబ్సెట్ కూడా ప్రాపర్ సెట్ అవ్వాలని లేదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ అడిగితే ఫార్ములా 2 to the power n minus 1. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ ఫార్ములా ఏంటంటే 2 power n minus 1. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 2, 3, 5 అనే ఒక సెట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ అడుగుతున్నారండి. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ ఫార్ములా ఏంటి? 2 power n minus 1. 2 to the power n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇచ్చిన సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2 cube minus 1. 2 cube అంటే 8. 8 minus 1 నథింగ్ బట్ 7. సో ఈ a ఈక్వల్స్ టు 2, 3, 5కి నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ ఎన్నండి? 7. ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాము. అలాగే ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పవర్ సెట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ పవర్ సెట్. ఇందుకీ పవర్ సెట్ అంటే ఏంటి? పవర్ సెట్ ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ ఏ పవర్ సెట్ అని చెప్పి పిలుస్తాము. అంటే ఇచ్చిన సెట్ ఏదైతే మనకి సెట్ ఇస్తుందో ఆ సెట్కి సంబంధించిన అన్ని సబ్సెట్స్ని, లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ని మనం ఒక సెట్లో రాయగలిగితే దాన్ని మనం పవర్ సెట్ అని పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 అని ఇచ్చారండి. దీనికి పవర్ సెట్ రాయాలనుకుంటున్నాం. పవర్ సెట్ మనం P of A తో డినోట్ చేస్తాం. పవర్ సెట్ ఈస్ డినోటెడ్ బై P of A. సో పవర్ సెట్ అంటే ఏం చెప్తున్నాను? ద సెట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ గివెన్ సెట్ యొక్క అన్ని సబ్సెట్స్ ని ఒక సెట్ లో రాయాలి. అంటే సెట్ ఆఫ్ ఫస్ట్ సబ్సెట్ ఏంటండి? 5. తర్వాత సింగిల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. 1, తర్వాత 2, తర్వాత 3. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 1, 2, నెక్స్ట్ 1, 3, నెక్స్ట్ 2, 3. 2 ఎలిమెంట్స్ కూడా అయిపోయి కాబట్టి నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ 1, 2, 3. ఇలాగా ఈ సబ్సెట్స్ అన్నిటినీ కలిపి ఒక సెట్లో రాస్తే దాన్ని మనం పవర్ సెట్ అని పిలుస్తామండి. ఇక్కడ పవర్ సెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడుగుతారు. అంటే ఒక సెట్ ఇస్తారు, ఒక సెట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పవర్ సెట్ అని చెప్పి అడుగుతారండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ అంటే ఏమున్నాయండి? సబ్సెట్సే కదా ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ దేనికి ఈక్వల్ అవుతుంది? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ అన్న నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అన్న ఒకటేనండి. కాబట్టి n of P of A is equals to 2 to the power n of A. ఈ ఫార్ములా యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ కాన్సెప్ట్ యూనివర్సల్ సెట్. నెక్స్ట్ వన్ ఈజ్ యూనివర్సల్ సెట్. ఇందుకి యూనివర్సల్ సెట్ అంటే ఏంటండి? ద యూనివర్సల్ సెట్ ఈస్ ద లార్జెస్ట్ సెట్ అండి. ఇది అన్నిటికన్నా పెద్ద సెట్. అంటే ఆల్ సెట్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. అన్ని సెట్స్ కూడా యూనివర్సల్ సెట్కి ఏమవుతాయండి? సబ్సెట్ అవుతాయి. నెక్స్ట్ అలాగే నెంబర్ సిస్టంలో మనకి న్యాచురల్ నెంబర్స్ అండి. న్యాచురల్ నెంబర్స్ అన్ని అందులో ఉంటాయి, ఓల్డ్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి న్యాచురల్ నెంబర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఓల్డ్ నెంబర్స్ అండి. ఓల్డ్ నెంబర్స్ అన్ని అందులో ఉంటాయి, మళ్ళీ ఇంటీజర్స్లో ఉంటాయి. కాబట్టి దీస్ టూ ఆర్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అన్ని ఎందులో ఉంటాయండి? రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రేషనల్ నెంబర్స్ సబ్సెట్ అవుతాయి. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది డిఫరెంట్ అండి. ఇవన్నీ ఎందులో ఉంటాయి? మళ్ళీ రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి ఈ నెంబర్ సిస్టంలో న్యాచురల్ నెంబర్స్, ఓల్డ్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్ ఇవన్నీ కూడా దేనికి సబ్సెట్ అవుతున్నాయండి? రియల్ నెంబర్కి సబ్సెట్ అవుతాయి. కాబట్టి ఈ సెట్స్లో యూనివర్సల్ సెట్ ఏమవ్వచ్చు అంటే రియల్ నెంబర్ సెట్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ రియల్ నెంబర్ సెట్ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. వేటికి? ఈ ఇచ్చిన అన్ని సెట్స్కి, న్యాచురల్ నెంబర్స్కి, ఓల్డ్ నెంబర్స్కి, ఇంటీజర్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్కి అన్నిటికి ఇది యూనివర్సల్ సెట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంటర్వల్స్ యాజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండి. సో మనకి ఇంటర్వల్స్ ఇచ్చినప్పుడు రియల్ నెంబర్స్ ఫార్మేట్లో సెట్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని సమ్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి సో ఎక్కువ పర్సెంటేజ్ మన 2 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ ఎలా చేయాలనేది.
ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి తీసుకుందామండి. ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి, ఎక్స్ అనేది ఓపెన్ ఇంటర్వల్ ఏబిలో ఉందంటే అర్థం ఏకి బికి మధ్యలో ఉంది అని అర్థం. దీన్ని సెట్స్ ఫార్మేట్లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్, సెట్ బిల్డర్ ఫామ్లోనే రాయాలండి. ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఏకి బికి మధ్యలో ఉంది కాబట్టి ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బిగా రాసుకుంటాము. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇది రియల్ నెంబర్స్లో ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈ విధంగా రాస్తామండి. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ అండ్ క్లోజ్డ్ ఇంటర్వల్ బి అని ఇచ్చారనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఏకి బికి మధ్యలో ఉంటుంది. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఈక్వల్ కూడా అవ్వచ్చు. సో ఏకి బికి మధ్యలో అంటే ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి, కానీ ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ ఇచ్చారు కాబట్టి బికి ఈక్వల్ అవ్వదు. సో ఇక్కడ ఈక్వల్ సింబల్ పెడతారు. ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా ఓపెన్ ఇంటర్వల్ బి అని ఇచ్చారనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్ సింబల్ రావాలి. అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ బి అని ఇచ్చారనుకోండి, రెండింటిలో కూడా మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్స్ ఉన్నాయండి. అంటే రెండింటిలో కూడా ఏకి ఈక్వల్ అవ్వచ్చు అలాగే బికి కూడా ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఈ విధంగా మనం రాస్తాము. ఇక్కడ సమ్స్ ఎలా ఇస్తారంటే ఇలా ఇస్తారండి, కన్వర్ట్ open interval 2, 3 as subsets of real numbers ఇలా ఇచ్చారు అనుకోండి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ 2, 3ని మనం ఎలా రాయొచ్చండి, ఎక్స్ సచ్ దట్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3, ఎందుకంటే ఎక్స్ అండ్ 2కి 3కి మధ్యలో ఉంది. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఒకవేళ అక్కడ మనకి ఎప్పుడైనా 2, 3 అనేవి న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయి, ఇంటీజర్స్లో ఉన్నాయని మనకి మెన్షన్ చేస్తే అప్పుడు ఆర్ ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ అయితే న్యాచురల్ నెంబర్స్ అని, ఇంటీజర్స్ అయితే ఇంటీజర్స్ అని చెప్పి మీరు ఇక్కడ రాస్తారు. సేమ్ మిగతా ఫార్మేట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఒక్కోసారి మనకి ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి ఇంటర్వల్స్ రాయమని అడుగుతారు, అలాగే ఇంటర్వల్స్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని చెప్పి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఎక్సర్సైజ్ 1Cలో చూడండి, ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడుగుతారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి సబ్సెట్ అండ్ నాట్ సబ్సెట్ అని చెప్పి ఫిల్ చేయమంటున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే 2, 3, 4 అని ఇచ్చారు ఫస్ట్ సెట్లో. ఇక్కడ 1, 2, 3, 4, 5 అని ఇచ్చారండి. 2, 3, 4 అనేది ఈ సెట్లో ఉందా లేదా, ఉంది. అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సెట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి సబ్సెట్ అని చెప్పి రాస్తామండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఏబిసి, ఇక్కడ బిసిడి, బీసీ ఉంది కానీ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, ఏ అనేది లేదు. సో ఏ అనే ఎలిమెంట్ సెకండ్ సెట్లో లేదు, మిస్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్ అనేది అవ్వదు. ఎందుకు సబ్సెట్ అంటే ఏలో ప్రతి ఎలిమెంట్ కూడా ఈ సెట్లో ఉండాలి, కానీ ఇక్కడ ఏ అనేది మిస్ అవుతుంది కాబట్టి నాట్ సబ్సెట్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11 ఆఫ్ యువర్ స్కూల్లో క్లాస్ 11 యొక్క స్టూడెంట్స్ వీళ్ళు. నెక్స్ట్ సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ యువర్ క్లాస్. సో యువర్ స్కూల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ సెట్ ఇది. అంటే ఈ సెట్ అంటే ఏంటి, స్కూల్లో ఉన్న అందరు స్టూడెంట్స్లో ఈ 11th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉంటారో ఉండరండి, ఉంటారు. కాబట్టి ఈ 11th క్లాస్ స్టూడెంట్స్ అనేది ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి ఏమవ్వచ్చు, మనకి సబ్సెట్ అవ్వచ్చు. సో ఇక్కడ సబ్సెట్ సింబల్ పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద ప్లేన్లో సర్కిల్స్ యొక్క సెట్ ఇది. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద ప్లేన్. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్, అదే ప్లేన్లో సర్కిల్స్, కాకపోతే రేడియస్ 1 సెంటీమీటర్ ఉండాలి. ఇక్కడ ఉన్న సర్కిల్స్లో రేడియస్ అనేది 1 సెంటీమీటర్ ఉండొచ్చు, 2 సెంటీమీటర్, ఎనీ రేడియస్ అనేది ఉండొచ్చు ఈ సర్కిల్స్లో. కానీ ఇక్కడ మాత్రం సెకండ్ సర్కిల్ మాత్రం ఓన్లీ 1 సెంటీమీటర్ రేడియస్ ఉన్న సర్కిల్స్ మాత్రమే ఈ సెకండ్ సెట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న సర్కిల్స్ అనేవి ఈ సర్కిల్ సబ్సెట్ అవుతుందండి, అవ్వదు. ఎందుకంటే ఓన్లీ 1 సెంటీమీటర్, ఇక్కడ ఆల్ సర్కిల్స్ అనేవి ఆల్ రేడియస్ సర్కిల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్, ఇది సబ్సెట్ అవ్వదు.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్ లో ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ తీసుకున్నారు. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ ప్లేన్, అంటే ప్లేన్ లో అన్ని ట్రయాంగిల్స్ తీసుకున్నారు సెకండ్ సెట్ లో. ఇక్కడ ఓన్లీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, ఇక్కడ అన్ని ట్రయాంగిల్స్. కాబట్టి ఈక్వల్ ట్రయాంగిల్స్ అన్ని ఈ రిమైనింగ్ ట్రయాంగిల్స్ లో ఉంటాయి ఉండవండి. ఈక్వలేటరల్ ఉంటాయి, స్కేలిన్ ఉంటాయి, ఐసోసెల్స్ అన్ని ట్రయాంగిల్స్ ఇందులో ఉంటాయి. అందులో ఈక్వలేటరల్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ సబ్సెట్. ఇది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఎక్సర్సైజ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఎక్స్ అనేది ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంట. ఇక్కడ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్స్ లో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి ఉంటాయి అంటే ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటీజర్స్. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఇలా ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇది సబ్సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెట్ ఆఫ్ ఏ కామా బి, అలాగే సెకండ్ సెట్ వచ్చేసరికి ఏబిసి. ఇక్కడ డస్ నాట్ సబ్సెట్ కాదని చూపిస్తున్నారు. ఏబిలు రెండు ఇక్కడ ఉన్నాయి, సెకండ్ సెట్ లో కూడా ఉన్నాయి. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది యాక్చువల్. కానీ ఇక్కడ నాట్ సబ్సెట్ ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్. ఇదేమవుతుంది, ఫాల్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే ఏ కామా ఈ సబ్సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఓవెల్స్ ఏంటండి, ఏఈఐఓయు. ఏఈఐఓయులో ఏఈ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. బిలో ఉంది కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది. ఇక్కడ కూడా సబ్సెట్ ఇచ్చారు, సో ఇది ట్రూ. ఇది మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే 1 2 3 ఇచ్చారు. సబ్సెట్ 1 3 5. 1 3 అయితే ఉంది కానీ 2 ఉందా సెకండ్ సెట్ లో, 2 అనేది లేదు, మిస్ అవుతుంది. కాబట్టి ఇది యాక్చువల్గా నాట్ సబ్సెట్ అవ్వాలి, కానీ ఇక్కడ సబ్సెట్ ఇచ్చారు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసి. ఏ అనే ఎలిమెంట్ ఉందా లేదండి, ఉంది కాబట్టి ఇక్కడ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది కూడా సబ్సెటే కాబట్టి ఇది కూడా ట్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏబిసి. ఇక్కడ ఓన్లీ ఒక ఏ ఇస్తే ఇది కరెక్టే, కానీ సెట్ ఆఫ్ ఏ, సెట్ ఎప్పుడు ఇక్కడ మనకి బిలాంగ్స్ అవ్వాలంటే సేమ్ సెట్ ఆఫ్ ఏ ఎలిమెంట్ అనేది లోపల ఉండాలి. అంటే ఈ సెట్లో కూడా ఇలా ఉండాలి, ఇలా ఉంటే అప్పుడు మనం బిలాంగ్స్ టు అంటాం. కానీ ఓన్లీ ఏ ఉంది కాబట్టి ఇది బిలాంగ్స్ టు అవ్వదు, అయితే సబ్సెట్ అవ్వాలి. కానీ బిలాంగ్స్ టు అయితే అవ్వదు కాబట్టి ఇది ఇచ్చింది రాంగ్, సో ఫాల్స్. ఇది ఫాల్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6. 6 కన్నా తక్కువ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి, 2 4. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ డివిజెస్ ఆఫ్ 36. 36 యొక్క డివిజెస్ ఏమవుతాయండి, 1 2 3, అలాగే 4 6 9 12, నెక్స్ట్ 36 18 36. ఇవన్నీ కూడా 36 యొక్క డివిజెస్ అవుతాయి. ఈ డివిజెస్ లో 2 4 ఉందా లేదండి, ఉంది. కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ సెట్ కాబట్టి ఇది ఏమవ్వాలి, సబ్సెట్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చింది కూడా సబ్సెటే కాబట్టి ఇది ట్రూ. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఈ విధంగా మనం సమ్స్ అనేవి చేస్తామండి. సో ఇక్కడ వరకు చెప్పిన కాన్సెప్ట్ అలాగే సమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో రిమైనింగ్ కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.